డోరా ఏం లేదు కదా, ఇప్పుడు పిలుస్తాను. డోరా వచ్చేస్తా చూడండి. డోరా డోరా ఇప్పుడు వచ్చావు పైకి రమ్మంటే ఏం రాలే నువ్వు. కరెక్ట్గా రెండు సార్లు నోట్లో పెట్టేసుకుంటే అయిపోద్దిరా. నీకైతే ఒకటే సరి అయిపోతా సింపుల్గా. దో బిస్కెట్ మీ ముందే తింటా చూడు. ఇప్పుడు ఇదే పని అయిపోయిందిరా డోరా బాబుకే. మీకు తెలిస్తే ఖచ్చితంగా కమెంట్ చేయండి. ఏమైనా సజెషన్స్ ఉంటే చెప్పండి, మాకు చాలా యూజ్ అవుతాయి. హే గైస్, గుడ్ మార్నింగ్. ఎలా ఉన్నారు? వెల్కమ్ బ్యాక్ టు మై న్యూ వ్లాగ్. సో గుడ్ మార్నింగ్ ఎందుకు చెప్పానంటే కరెక్ట్ టైం వచ్చి 11:59 అవుతుంది అనమాట. ఇంకొక 1 minute గుడ్ ఆఫ్టర్నూన్ అయిపోద్ది. సో ఈరోజు తమిళ చూసే మీకు అర్థమైపోయి ఉంటుంది మామ. పెద్ద ఏం టాపిక్ లేదు, నాకైతే ప్రెసెంట్ ఏం టాపిక్ అనుకోలేదు అనమాట. సో నేను నైట్ వచ్చామన్నమాట బెంగళూరు నుంచి. లాస్ట్ వీడియోలో చూస్తుంటే వందే భారత్ లో ఫుల్ డే ఆఫ్ ఈటింగ్ చేసాము. అంటే ఏం వస్తే అది కొనుక్కొని తిన్నాం అనమాట. అలానే మీల్స్ కూడా. సో ఒకవేళ మిస్ అయ్యి ఉంటే ఆ వీడియో వెళ్ళి చూసేయండి. సో ఈరోజు టాపిక్ విషయానికి వస్తే నేనైతే ప్రెసెంట్ ఏం టాపిక్ ఏం అనుకోలేదు. సో మీరు వీడియో చూస్తూ ఉండండి, మీకే తెలుస్తూ ఉంటుంది. సో టాపిక్ ఏమైనా కానీ మా వీడియో మాత్రం లాస్ట్ వరకు చూసేయండి. అలానే నా ఛానల్ కొత్తగా చూస్తుంటే సబ్స్క్రైబ్ చేసుకోవడం మాత్రం మర్చిపోకండి, ఓకేనా? చలో ఈ వీడియో స్టార్ట్ చేద్దాం. సో ప్రజెంట్ అయితే ఏమో బిల్స్ అన్ని రెడీ చేసుకుంటా ఉన్నాను అనమాట. బిల్ సబ్మిట్ చేయాలి కదా, మనం ఖర్చు పెట్టిన మనీ అన్నిటికీ లెక్క చెప్పాలి కంపెనీకి. సో ఈ యొక్క పనితోనే నాకు రోజంతా గడిచిపోద్ది. సో అందుకని చూద్దాం, ఏమన్నా ఈరోజు ఏమైనా స్పెషల్గా టాపిక్ వస్తే చూపిస్తాను, లేదా ఈరోజు ఏం జరిగితే అది చూపిస్తాను, ఓకేనా? వర్క్ అయితే సగం కూడా కంప్లీట్ కాలేదు మామ. టైం చూడండి కరెక్ట్గా 2 అయింది అనమాట. మార్నింగ్ కూడా ఏం తినలేదు. సో లంచ్కి హరి అయితే చూడండి ఏం చేస్తున్నాడు, గుడ్డు కూర చేసి పెట్టేస్తున్నాడు. అలానే దాంతోపాటు వైట్ రైస్. ఇదే అనమాట లంచ్ ఈరోజు. వాటర్ క్యాన్ కూడా అయిపోయింది మామ. వాటర్ క్యాన్ తీసుకొచ్చుకోవాలి, సాయంత్రం పోదాం దానికి. పాపం తిన్నాడో లేదో కూడా నాకు తెలియట్లేదు. హరి ఏమో తినేసాడంట. మొత్తం గుడ్డు పొరడు అంట అట్లనే పెట్టేస్తున్నాడు. వైట్ రైస్ దీంట్లో కలుపుకొని తినేస్తే అయిపోద్ది. ఇంకా మహా కావాలంటే మనకి పెరుగు కూడా ఉంది, ఊరగాయలు కూడా ఉన్నాయి అన్నమాట. మన నెల్లూరు ఊరగాయలు. 6 గుడ్లు వేసా, 5 వేసా. బాగుంది హరిబాబు. హరిబాబు చేస్తే మామూలుగా ఉండదు. తినేసి ఇంకా వర్క్ ఉంది, అది కంప్లీట్ చేశాక వీడియో కంటిన్యూ చేస్తాను, ఓకేనా? చూడండి మామ, డోరా ఏం లేదు కదా, ఇప్పుడు పిలుస్తాను. డోరా వచ్చేస్తా చూడండి. కాసేపే గ్యాప్, ఎక్కువసేపు పట్టదు. ఎందుకు రాడు? సౌండ్ వస్తుంది చూడు. వెళ్ళిపోయాడా? ఏం పైకి రావట్లేదు. నువ్వు వచ్చి భయపడుతుంది అది. సరేపా, మనం వాటర్ క్యాన్ తెచ్చుకుందాం. రూమ్లో నీళ్ళు అయిపోయాయి మామ. ఊరే కెమెరాలో కనిపిస్తుందండి గ్రేటరా. మన కెమెరా క్వాలిటీ ఎంత బాగుందన్నమాట, దాని అర్థం. ఎంత జూమ్ చేసింది చూడండి మామ. ఇప్పుడు వచ్చావు పైకి రమ్మంటే ఏం రాలే నువ్వు. ఇదే కంటెంట్. ఇప్పుడు వాటర్ క్యాన్ తెచ్చేది కంటెంటా? చాలు రా, పడుతున్నాయి రా పైన నుంచే. పడితే హరి వాటర్ క్యాన్ తీసుకున్నాము. దాంతోపాటు అరుణ్ ఐకాన్ ఏంటంటే టాఫీ మినీ ఐకాన్ 20 రూపీస్. అరే కరెక్ట్గా 2 సార్లు నోట్లో పెట్టేసుకుంటే అయిపోద్దిరా. నీకైతే ఒకటే సరి అయిపోతా సింపుల్గా. మరి ఇంత చిన్నది ఏందిరా హరిబాబు ఇదే? సగం అయిపోయిందిరా. ఇది బాగుంటుంది ఎందుకంటే అది బాగుంటుంది. చాక్లెట్ 20 రూపాయలు దాంట్లో కూడా ఇచ్చారంటే హైలైట్ మామ. ఇందాక పిలిచినప్పుడు రాలేదు మామ, ఇప్పుడు వచ్చేసింది చూడండి. లోపలికి పిలిచిన వచ్చేస్తుంది అదే. లోపల బిస్కెట్ పెడితే లోపలికి వచ్చేస్తుంది. దో బిస్కెట్ బాబా యాక్ట్ చేస్తుంది. నేను ఏం తెలియనట్టు మీ ముందే తింటా చూడు. ఇప్పుడు ఫోన్ చూసి భయపడుతున్నావా? అదే ఊడిపోయింది లాభది. నువ్వే గట్టి గట్టి కొట్టావు, నేను అసలు ఒక్కసారి కొట్టలే. ఇప్పుడు చూడండి మామ, మొత్తం అయినా ఊడిపోతే కొంచెం పైకైనా వస్తుంది.
మొత్తం లోపల ఊడిపోయింది. ఇది అసలు వేస్ట్ రా, ఇది ఎనర్జీ తప్ప ఏం వేస్ట్ ఉంటుంది ఇది. దాన్ని ఎడ తీస్తాం ఇప్పుడు అది చెప్పు. నీళ్ళు వాడేసుకుంటా ఉన్నారా అది వచ్చినప్పుడు ఇది ఇంకా. సో టైం చూడండి మామ, నైట్ 8:50 అయింది. వీడికి ఇదే పని అయిపోయిందిరా డోరా బాబుకి. డోర్ తెరిస్తే బిస్కెట్ పా నడు, చలో పో పో. వేస్తే బిస్కెట్లు డానిచ్చిపోయావా. అసలు ఈరోజు వీడియోలో ఒక టాపిక్ ఉందిరా అంటే నేను అసలు నమ్మను మామ, ఏదో ర్యాండమ్గా తీసుకుంటా ఉన్నాను. సో అంతే కదా, డైలీ బ్లాగింగ్ అంటే రోజు టాపిక్ కావాలంటే ఏమొస్తుంది చెప్పండి. రోజు ట్రావెల్ చేయలేము, అప్పుడప్పుడు ఇట్లాంటి వీడియోస్ కూడా వస్తూ ఉంటాయి. ఇలా ఖాళీగా ఉన్నప్పుడు కూడా ఏమన్నా కంటెంట్ మనం ఎత్తుక్కోవాలిరా హరి. రూమ్లోనే ఏమన్నా చేసేది. ఫుడ్ది చేసాము ఈరోజు. ఫుడ్ది ఏం లేదు, నార్మల్ గుడ్డు పొట్టు చూపించాను కదా మీకు ఆఫ్టర్నూన్. సో అట్లాంటివి ఏమన్నా ఫుడ్ కానీ బయట నుంచి రెస్టారెంట్స్ నుంచి ఆర్డర్ పెట్టుకోవడం కొత్తవి అట్లాంటివి ట్రై చేయాలా, అంతే కదా. మీకు ఏమన్నా ఐడియా ఉంటే కమెంట్ చేయండి. ఇట్లా ఖాళీగా ఉండే రోజుల్లో ఆ ఐడియాస్ ఫాలో అయ్యి వీడియో చేసుకుందాం. నా దగ్గర అయితే పెద్ద ఐడియాస్ లేవు మా ప్రజెంట్ అయితే. సో అందుకని మిమ్మల్ని అడుగుతాను అనమాట. మీకు తెలిస్తే ఖచ్చితంగా కమెంట్ చేయండి. ఏమైనా సజెషన్స్ ఉంటే చెప్పండి, మాకు చాలా యూజ్ అవుతాయి. సో ప్రజెంట్ అయితే మామ డిన్నర్ తినడానికి వెళ్తున్నాం అనమాట. ఏంది ఫ్రైడ్ రైసా దోశ? నువ్వు చెప్పు. అదే ఇంకా డిసైడ్ కాలేదు నేను కూడా. ఏం తిన్నావా? దోశ ఓకే కదా. సో 2 గుడ్లు వేసి మామ గుడ్డు దోశ చెప్పుకున్నాం అనమాట. చట్నీ ఇది కొంచెం ఈరోజు కారంగా ఉంది ఎందుకో. ఇది కారంగా ఉంది కదా. మా వచ్చి ప్లెయిన్ దోశలు 2 కళ్ళు దోశలు చెప్పుకున్నాడు. ప్లెయిన్ ఆమ్లెట్ 2 మా ప్రోటీన్ కోసం. నీకు వద్దు ఆమ్లెట్? ఏం ప్రోటీన్ తినట్లేదు నువ్వు? రేపటి నుంచే జస్ట్ 150 రూపాయలు అయిందనమాట. 2 ప్లెయిన్ దోశ, 2 ప్లెయిన్ ఆమ్లెట్, ఒక డబుల్ ఎగ్ దోశ, 150 రూపాయలు. చీప్ అండ్ బెస్ట్. కడుపు నిండిపోయింది అనమాట. ఒక మజ్జిగ లేదా పెరుగు ఏమైనా తీసుకొని రూమ్కి వెళ్ళి మజ్జిగ తాగేసి సెట్ ఈ రోజుకి. మన సైడ్ ఎంతగా నవ్వదు అనుకుంటా నేను ఖర్చా టిఫిన్లకి. ఇప్పుడు పెరిగిపోయారా రేట్లు నీ దగ్గర? దోశ మాక్సిమం 10 ఉంటదేమో మాల్ స్టాండ్ వాటిల్లో. ఇటు 20 రూపాయలు అంటే 100 రూపాయలు తినచ్చు మన సైడ్ అయితే. సో ఇంతవరకు చూసారంటే మా వీడియో మీకు ఖచ్చితంగా బోరే కొట్టి ఉంటుంది. నేను ఎందుకు చెప్తానంటే షూట్ చేసింది నేను కాబట్టి నాకు తెలుసు అనమాట. సో అప్పుడప్పుడు ఇట్లాంటి వీడియోస్ వస్తూ ఉంటాయి. సో మీకు ఇందాక చెప్పినట్టే ఏమన్నా సజెషన్స్ ఉంటే ఖచ్చితంగా ఇవ్వడానికి ట్రై చేయండి. ఇట్లా ఖాళీ టైంలో ఉన్నప్పుడు ఆ వీడియోస్ కవర్ చేయడానికి ట్రై చేస్తాను, ఓకేనా. సో ఈ చిన్న అండ్ బోరింగ్ అయిన వీడియో మీకు నచ్చింది అనుకుంటున్నాను. నచ్చితే లైక్ చేయండి, ఛానల్ సబ్స్క్రైబ్ చేయండి. థ్యాంక్ యూ సో మచ్ ఫర్ వాచింగ్. నెక్స్ట్ వీడియోలో కలుద్దాం. ఉంటాం వల్ల బై. ఈ ఇన్నునే చూడాలి ఇక్కడ చికెన్ షాప్ ముందర. అదే చుట్టూ పిల్లడు డోరాన్ తీసుకుంటాం. ఇంకోటి లోపల ఏడు చూడండి రోడ్డు అవతల 3 పడుకోను.